మావోయిస్ట్ అగ్రనేతలే టార్గెట్ గా ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నాయి బలగాలు. నేషనల్ పార్కును చుట్టుముట్టాయి. మావోయిస్టులు లొంగిపోతారా లేక చచ్చిపోతారా అంటూ బస్తర్ ఐజీ సుందర్రాజ్ పిలుపునిచ్చారు. 20,000 మందితో నేషనల్ పార్కును చుట్టుముట్టామని, ఏ క్షణమైన ఎన్కౌంటర్ జరగొచ్చని చెప్పారు. ఇటు కూంబింగ్ ఆపేయాలని పౌర హక్కుల నేతలు కోరుతున్నారు. काफ़ी कम हो गए पहले की तुलना में और उनके क्षेत्रफल भी सिमटते जा रहा है और जैसे उसके कमांडर वर्तमान में जो बारसेदेवा और अन्य जितना भी उनके कंपनी कमांडर्स और पूर्व में जो उसका कमांडर रहा जो हिडमा, उन सब के बारे में भी स्पष्ट आसूचना पुलिस के पास है। उसी के आधार पर ही लगातार अभी उनके खिलाफ अभियान भी संचालित की जा रही है। जैसा अन्य माओवादी कैडर के जैसा इनके पास भी मात्र एक ही विकल्प है, हिंसा त्याग करके समाज के मुख्य धारा में शामिल होने के उद्देश्य यदि सामने आएगा उनका पुनर्वास के लिए सभी प्रकार का कार्रवाई की जाएगी। अन्यथा उनके खिलाफ जिस तरीके से हमारा प्रभावी कार्रवाई अभी जारी है और आने वाला बहुत जल्दी PLG बैटल नंबर 1 का भी अंत हमको देखने के लिए मिलेगा। साथ साथ उनके जो कमांडर वर्तमान कमांडर बारसादेवा या पूर्व में जो कमांडर रह चुके जो हिडमा, उन सबके अंत भी बहुत जल्दी। మావోయిస్ట్ అగ్రనేతలే టార్గెట్ గా ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నాయి బలగాలు. నేషనల్ పార్కును చుట్టుముట్టాయి. మావోయిస్టులు లొంగిపోతారా లేక చచ్చిపోతారా అంటూ బస్తర్ ఐజీ సుందర్రాజ్ పిలుపునిచ్చారు. ఇక 20,000 మందితో నేషనల్ పార్కును చుట్టుముట్టామని, ఏ క్షణమైన ఎన్కౌంటర్ జరగొచ్చని చెప్పారు. ఇటు కూంబింగ్ ఆపేయాలని పౌర హక్కుల నేతలు కోరుతున్నారు. రైట్గా డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, బస్తర్ కూంబింగ్ పై అప్డేట్స్ ఏంటి? మాధురి, ఛత్తీస్గఢ్లోని నేషనల్ పార్క్లో చాలా వరకు ఇంకా కేంద్ర బలగాలతోటి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో చూసినట్టయితే బస్తర్ ఐజీ సుందర్ రాజు ఒక సెన్సేషనల్ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఈ నేషనల్ పార్కు అదేవిధంగా ఇంద్రావతికి సంబంధించినటువంటి నదీ తీరంలో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా లొంగిపోవాలి, లేకుంటే వాళ్ళంతా కూడా ఎన్కౌంటర్లో మరణిస్తారంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్ పైన కూడా ఇటు పౌర హక్కుల నేతలు కూడా చాలా వరకు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. మొత్తం 20,000 మంది కేంద్ర బలగాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి రిజర్వ్ గార్డ్ పోలీస్ అంతా కూడా ఈ నేషనల్ పార్క్ సంబంధించి అదేవిధంగా ఇంద్రావతికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతాన్ని అంతా కూడా 20,000 మందితోటి కూడా చుట్టుముట్టడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఈ నక్సల్కి సంబంధించినటువంటి కదలికలన్నీ కూడా మొత్తం తమ ఆధీనంలోనే ఉన్నాయి, నిఘా నీడలో ఉన్నాయి. సర్వేలెన్స్, డ్రోన్స్ సంబంధించినటువంటి నిఘా నీడలో మాత్రమే వాళ్ళ కదలికలు ఉన్నట్లుగా ఓ వైపున బస్తర్ ఐజీ చాలా వరకు ఇలాంటి సెన్సేషనల్ కామెంట్ చేయడంతో ఇక ప్రధానంగా మావోయిస్టుకు చెందినటువంటి టాప్ లీడర్లు అయినటువంటి గణపతి కావచ్చు, మరోవైపున చూసినట్టయితే హిడ్మా, దాంతోపాటు దేవాలు ఈ నేషనల్ పార్క్ సంబంధించి అటవీ ప్రాంతంలోనే వాళ్ళు తలదాచుకున్నట్లుగాను ఇప్పటికే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసులు ఆ దిశగా కూడా కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా ఇటు పౌర హక్కుల నేతలకు కూడా సమాచారం అందుతుంది. దీంతో పెద్ద ఎత్తున అంటే హిడ్మాను టార్గెట్ చేసుకొని కూడా చాలా వరకు పోలీసు బలగాలంతా కూడా జల్లెడ పడుతున్నాయి. ఓ వైపున చూసినట్టయితే ఛత్తీస్గఢ్ ప్రాంతము, నారాయణపూర్, బీజాపూర్ వంటి ప్రాంతాలతో పాటుగాను ఇప్పుడు నేషనల్ పార్క్తో పాటు ఇంద్రావతికి సంబంధించినటువంటి పార్కులో ఉన్నటువంటి పెద్ద ఎత్తున తాగి ఉన్నటువంటి నక్సల్స్ను ఏరివేత దిశ కూడా ఆపరేషన్ కగారు కొనసాగుతుందంటూ కూడా పౌర హక్కుల నేతలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపున ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత చీఫ్గా ఉన్నటువంటి నంబాల కేశవరావు మరణంతో కూడా చాలా వరకు ఒక ఏడాది పైగా కూడా చూసినట్టయితే కూడా వారి సంఖ్య దరిదాపు సుమారుగా 500 పైగా చేరుకోవడం జరిగింది. ఇక పార్టీకి సంబంధించి చాలా వరకు అగ్రనేతలంతా కీలక నేతలంతా కూడా నేలరాలిపోతున్నారు. మరణిస్తున్నటువంటి సంఖ్య పెరుగుతూనే ఉంది. వచ్చే ఏడాది మార్చి 30లోగా కూడా మొత్తం దేశంలో ఉన్నటువంటి నక్సల్స్ను తుదముట్టించడమే, వారిని ఏరివేత దిశగా కూడా మొత్తం కగార్ ఆపరేషన్ కొనసాగుతుందంటూ ఇప్పటికే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా ప్రకటన చేస్తూనే వస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే బస్తర్ ఐజీ కూడా ఆ దిశగానే ఆపరేషన్ కూంబింగ్ కూడా ఆపట్లేదు. మొత్తం ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి దండకారణ్యం కావచ్చు, అదేవిధంగా అబూజ్మడ్ కేంద్రంగా కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలంతా కూడా చాలా వరకు జల్లెడ పడుతున్నాయి. అదేవిధంగా కీలకమైనటువంటి అగ్రనేతలకు సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా చూసినట్టయితే ఈ హిడ్మా కావచ్చు, దేవాలను టార్గెట్ చేస్తూ ఆపరేషన్ కూంబింగ్ జరుగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటి వరకు అంటే వీళ్ళ పేరు మాత్రమే తెరపై వచ్చినప్పటికీ కూడా రీసెంట్లీగా ఇప్పుడు మాత్రం మరో అగ్రనేత అయినటువంటి గణపతి పేరు కూడా ఈ
నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోనే ఉన్నారనే సమాచారం ప్రచారం కూడా చాలా వరకు జోరుగా కొనసాగుతుంది. గతంలో చూసినట్టయితే కూడా గణపతి అగ్రనేత అయినటువంటి గణపతి ఇక్కడ దేశంలోనే లేరు, ఆయన విదేశాలలో తలదాచుకున్నారనే ఒక సమాచారం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి దండకారణ్య ప్రాంతంలోనే ఆయన దాగి ఉన్నారు, ఆయన ఉన్నారనే సమాచారాన్ని మొత్తం పెద్ద ఎత్తున ప్రచారాన్ని మళ్ళీ తెరపైకి ఎందుకు తీసుకొచ్చారనేది కూడా చాలా వరకు అంతుచిక్కనటువంటి రహస్యంగా మిగిలింది. మొత్తం ఆ దిశగా కూడా పోలీసు కేంద్ర బలగాలంతా కూడా ఓవైపున గణపతి పేరును ప్రచారంలో తీసుకురావడం, మరోవైపున హిడ్మాతో పాటుగాను దేవాలు కూడా వాళ్ళంతా కూడా లొంగిపోవాలి, లేకపోతే మొత్తం ఈ కూంబింగ్ ఆపరేషన్ అనేది కంటిన్యూగా కొనసాగుతుందంటూ కూడా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటన చేయడంతో కూడా మొత్తం ఈ కగార్ ఆపరేషన్ ఎక్కడికక్కడ నిలిపివేయాలి, ఏదైతే ఒకవేళ పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి మావోయిస్టులను మాత్రం కోర్టులోనే సరెండర్ చేయాలంటూ కూడా పౌర హక్కుల నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా మరే పౌర హక్కుల నేతలకు పెట్టినటువంటి విజ్ఞప్తి మాత్రము ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం ఏమాత్రం లెక్క చేయట్లేదు. మరోవైపున చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటు పౌర హక్కుల నేతలు అందించేటువంటి విజ్ఞప్తులు మాత్రము చాలా వరకు వాటిని ఖాతరు చేయకుండానే ఇక కూంబింగ్ ఆపరేషన్ అంతా కూడా దండకారణ్యము, అదేవిధంగా నేషనల్ పార్క్తో పాటు ఇంద్రావతి పార్క్ నదీ తీరం సంబంధించినటువంటి ప్రాంతాలలో తలదాచుకున్నటువంటి నక్సల్స్ను ఏరివేత దిశగానే ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో మొత్తం ఐజీ సుందర్ రాజ్ చేసినటువంటి ప్రకటన చాలా వరకు సెన్సేషనల్గా మారింది. మాధుర్.